హలో ఫ్రెండ్స్ అందరికి పవర్ టిల్లర్ తో కూడా దున్నడం ఎంత కష్టమో ఈ వీడియో పూర్తి చూసాకైతే మీకు అర్థమవుతుంది. కొందరైతే చాలా ఈజీగా అనుకుంటారు, కానీ పట్టుకున్నవాడికి మాత్రం తెలుస్తుంది దాని కష్టం ఏంటో. స్టార్ట్ చేయడానికి 3 సార్లు అయితే కష్టపడ్డాడు, కానీ 4వ సారికి మాత్రం స్టార్ట్ అయిపోయింది. పెద్ద బండ్లు ఎలాగో దీన్ని కూడా అయితే బ్రేక్లు గేర్లు అయితే ఉంటది. మొత్తానికి దున్నడం అయితే స్టార్ట్ చేసేసాడు, కానీ సరిగా దున్నుకోవడం లేదు. ఎందుకంటే ట్రాక్టర్ తో దున్నినప్పుడు బాగా వర్షం పడిపోయింది. ఆ రోజు ఎక్కువగా వర్షం పడడం వలన భూమికి అయితే మట్టి అంటుకున్నట్టు అయితే అయిపోయింది. అందుకని ఎంత గట్టిగా పట్టి దున్నుతున్నా గానీ సరిగా అయితే దున్నుకోవడం లేదు. కబడ్డీ ఆడుతున్నట్టు కనిపిస్తున్నాడు కదా, ఎందుకంటే బాగా కుదిపేస్తుంది. ఇటు అవ్వడానికి అయితే సరిపోతుంది. ఎందుకంటే అలా గట్టిగా పట్టి ఉండడం వలన చేతులు కూడా బాగా నొప్పి పుట్టేస్తుంది. కంటిన్యూస్ గా పట్టి ఉండడం వలన చేతులు కూడా అయితే బాగా నొప్పి పుట్టేస్తుంది. ఇలాగా పవర్ టిల్లర్ తో దున్నడం ఎంత మందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. ట్రాక్టర్ లో కూడా ఏ విధంగా రేజ్ చేసుకుంటామో ఇక్కడ కూడా అయితే చేతుల్లోనే ఉంటుంది రేజ్ చేసుకోవడానికి. ఇప్పుడు అయితే మా గిరిజన ప్రాంతంలో ఈ విధంగా అయితే అప్డేట్ చెందుతున్నారు. ఎందుకంటే అప్పట్లో అయితే ఎద్దులతోనే దుక్కి దున్నేవాళ్ళు. ప్రాంతంలో అయితే జూలై నుంచి అక్టోబర్ నెల దాకా దుక్కి దున్నేది అయితే ఉంటుంది. అందుకని ఎద్దులు అయితే కంటిన్యూస్ గా నడవడం వలన బాగా అయితే అలసిపోతాయి. అందుకని కొందరు గోమాత బాధ ఏదో అర్థం చేసుకొని ఇలాంటివి అయితే డబ్బులు పొదుపు చేసుకొని చిన్న చిన్న వస్తువులు అయితే కొంటూ. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ అయితే ఇప్పుడే ఫాలో అయిపోండి.